అన్స్టాపబుల్ సీజన్ 4 అసలు అల్లు అర్జున్ 2 ఎపిసోడ్స్గా రిలీజ్ చేశారు. లాస్ట్ వీక్ ఒకటి, ఈ వీక్ ఒకటి. కానీ పిల్లలు వచ్చిన దాంట్లో అంటే బాలకృష్ణ ఏది మాట్లాడినా ఆలోచించే మాట్లాడతారని నేను ఇన్ని రోజులు అని అనుకునేదాన్ని. బట్ కొన్ని సందర్భాలలో కాదు ఎక్కువ ఫ్రీగా మాట్లాడాలనుకుంటాను. అండ్ ఈ ఎపిసోడ్లో మాత్రం అల్లు అర్హాని మీరు నాతో ఫ్యూచర్లో పక్కా సినిమా చేయాలి, మేమిద్దరం చేస్తాము అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు. అది కొంచెం నెగిటివ్గా ట్రోల్ అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఆయన అడిగిన ఉద్దేశం ఏంటంటే, నువ్వు పెద్ద అయినాక హీరోయిన్ అయితే నేను కూడా హీరోగా ఉంటాను అంటే ఈయనకి ఏజ్ అవ్వదని చెప్పడానికి ఆయన ఆ మాట చెప్పారు అనమాట. సో దాన్ని ఏమైనా తీసుకుంటున్నారంటే నెగిటివ్గా, ఇంకా ఏంటి ఈయన చిన్నపిల్లల మీద కూడా అనేటట్టుగా తీసుకుంటున్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఆయన శ్రీదేవి గారితో చేసినప్పుడు ఆ వయసు స్టార్టింగ్ అప్పుడు 20 కూడా ఉండవు, ఆయనకు 65+ ఉన్నప్పుడు. సో అట్లా ఉండే. మరి జయప్రద గారు కానీ జయసూద గారు కానీ వాళ్ళంతా అప్పట్లో ఏంటంటే వాళ్ళకి పర్సనాలిటీలు ఉండే, అందుకని చెప్పి ఎంత పెద్ద హీరో ఉన్నా కానీ పక్కన వాళ్ళు ఆనేవాళ్ళు, అంటే ఏజ్డ్గా కనిపించేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్లు అంటే ఏదో బాడీలు షేపింగ్ సైజ్ జీరోలు అని చెప్పి సన్నగా బక్కగా పీలకు కనపడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏజ్ తెలిసిపోతుంది చిన్నవాళ్ళు అని చెప్పి. సో ఇప్పుడు శ్రీలీల గారు ఉన్నారు, ఆల్రెడీ ఆవిడతో బాలకృష్ణ గారు చేశారు. ఆ రోజు కూడా ఆయన అన్నారు మళ్ళీ నాకు హీరోయిన్ గా సినిమా చేయాలని చెప్పి. సో మన చిరంజీవి గారు ఉన్నారు, ఆయన కూడా ఆయన పేరంటే కీర్తి సురేష్ గారితో బోలాశంకర్లో సిస్టర్గా చేసావు, మళ్ళీ నాకు హీరోయిన్ గా చేయాలని చెప్పి. సో ఏంటంటే వాళ్ళనే అది ట్రాల్ గా తీసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళకి 65 వస్తున్నాయి 70 వస్తున్నాయి అని చెప్పి అందరూ అంటున్నారు అనమాట. సో మాకు ఇంకా ఏజ్ తగ్గలేదు, మేము యంగ్గానే ఉంటాం, అవసరమైతే వీళ్ళు హీరోయిన్లు అయినా కూడా మేము హీరోలుగానే ఉంటాం అని చెప్పేదానికి ఆ చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా అర్థం అవుతుంది చూసేవాళ్ళకి. సో సోషల్ మీడియాలో ఇంకా మామూలుగా 1 అంటే 10 రాస్తారు కాబట్టి ఈ అంశాన్ని తీసుకుని కావాలని ఏదో కొంతమంది ఇట్లా రాస్తున్నారు అనమాట. అంటే అర్హ ఏజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 7 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ బాలకృష్ణ గారిది 65+ ఉండొచ్చు ఆయన ఏజ్. అంటే ఆయన ఆ మాట అనాల్సింది లేకుండే, బికాజ్ అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నారు. అలా ఆయన మాట అనకపోయి ఉంటే బాగుండు, లేకపోతే ఆయన ఇట్లా కూడా అనొచ్చు కదా, నువ్వు హీరోయిన్ అయితే నేను చూడాలనుకుంటున్నాను అన్నా బాగుండు అనే విధంగా. అంటే కొంతమంది అట్లా పాజిటివ్ నెగిటివ్ రెండు నడుస్తున్నాయి. అంటే మీరేమనుకుంటారు, అట్లా అనడం కరెక్టే అంటారా? అదే అండి, ఇప్పుడు నువ్వు హీరోయిన్ అవుతే నాతో చెయ్యాలి అని అనడానికి కారణం ఏంటంటే, నాకు ఇప్పుడు ఈయన పెద్ద అయ్యేసరికి ఈయన పెద్ద అయ్యేసరికి ఆయన 75 రావచ్చు, 10 years పోవచ్చు, పెద్ద అవుతుంది, ఆయనకి 75 రావచ్చు. వచ్చినప్పుడు కూడా ఆయన ఇట్లానే హీరోగా చేస్తే ఆమె అప్పుడు హీరోయిన్ అయింది అనుకోండి, నువ్వు నా పక్కన కూడా చేయాలి అంటే నేను అప్పటికి యంగ్గా ఉంటా అని చెప్పే ఉద్దేశం అది. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మాటలన్నీ కామన్ అండి. తీసి చూసుకునే వాళ్ళు ఏంటంటే ఒకటికి దాంట్లో నానార్థాలు ఎత్తుకుంటారు తప్ప అనే ఉద్దేశం అట్లా ఉండదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పక్కన ఆయన లేకుండా సపరేట్గా అంటే తప్పు, కానీ తండ్రి ముందే చెప్పారనమాట. అంటే ఈవెన్ అల్లు అర్జున్ గారు నేనే యంగ్ అని చెప్పడానికి ఆ పిల్లకి అది కన్వే చేయడానికి ఆయన మాట్లాడిన మాట అట్లా తప్పుగా అర్థమవుతుంది అనమాట. సో అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినా ఈయన చెప్పినా, నాగార్జున గారు ఏమైనా డైలాగులు వేసి, నాగార్జున గారు ఎలా ఉంటారు, ఆయన 60 లాగా ఉంటారు, ఆయన ఉండరు. మరి ఆయన చూస్తే 35-30 హీరో లాగా ఉంటారు, నాగ చైతన్య అంకుల్ కన్నా యంగ్గా చూస్తారు. మరి అది ఆయన ఎంతమంది హీరోయిన్స్తో డ్యాన్స్ చేస్తారు, ఇదన్నీ వాళ్ళని అట్లా చూపించడం డైరెక్టర్లకు ఉండే ప్యాషన్ అది. సో వాళ్ళు ఆ ఏజ్ అని ఫీల్ అవ్వరు, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ఫీల్ అవుతారు కానీ ఏజ్ అని ఫీల్ అవ్వరు. సో అందుకే వాళ్ళు మాట్లాడేటిని సోషల్ మీడియాలో తీసుకుని, అదే కదా చెప్పేది, వాళ్ళందరి గురించి ఆలోచించుకుంటూ కూర్చొని మన పని మనం మానేసుకుని చేస్తున్నాం. కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. ఆ వర్డ్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఒక్కసారి ఈ ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చినాక ఇంకా షేమ్ ఫేమ్ ఇవన్నీ మర్చిపోవాలి. సో మనం ఏంటంటే అక్కడ డైరెక్టర్ ఏమడిగారు, చేసామా లేదా అంతే. సో ఈయనకు అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చిన్న పిల్ల వచ్చినా కూడా, ఇంకో పెద్ద పిల్ల వచ్చినా కూడా ఈయన యంగ్గా ఉన్నానని చెప్తారు తప్ప, అంటే దాంట్లో తప్పు ఉద్దేశం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇక మరి ఈ మాట అట్లా కాంట్రవర్సీగా పోతుంది ఒక 4 రోజులు, మరి తప్పదు. అండ్ అర్హ కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని అవును చేస్తాను అంటే ఆమె కూడా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది. సో అది కూడా ఒక విధంగా అంటే తను పాజిటివ్ గానే తీసుకుంది. అక్కడ అల్లు అర్జున్ కూడా ఏమీ రియాక్ట్, అంటే ఆమెకు తెలియదు కదా దీని ఇంత మాట్లాడుకుంటారు అని చెప్పి. ఈ బాలకృష్ణ గారు జనరల్గా ఏది మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారు 4-5 రోజులు. ఇక ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి అది పని పాట ఉండక కూర్చుని ఇంక బాలకృష్ణ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు మాట అన్నారు. మన వెంకటేష్ గారు ఏదో ఎవరామా ఐశ్వర్య రాజేష్ బుగ్గగిల్లారని చెప్పి అది కూడా అదే బాలకృష్ణ చేస్తే ఎట్లా ఉండేదో అట్లా ఇప్పుడు వాళ్ళకి మధ్య ఉన్న బాండింగ్తో చేస్తారు అది, అంతే తప్ప దాన్ని ఏదో మనం ఇటు చూసే వాళ్ళ ఆలోచన విధానం బాగుంటే అక్కడ తప్పు అనిపించదు. విధానం బట్టి ఉంటుంది.